ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా డిసెంబర్ నెల 26వ తారీఖు 2025 శుక్రవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ మన ధ్యానాంశం కేవలం నమ్మగలిగితే దేవుని వాక్యం చదువుకుందామండి. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 23 వచనం. అందుకు యేసు ప్రభువారు ఈ రీతిగా సెలవిచ్చారు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తం సాధ్యమైన అతనితో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన కాక. దేవుని బిడ్డలారా, మీరు అంతా ఎలా ఉన్నారండి? మీ ఆరోగ్యం ఎలా ఉన్నా? మీ కుటుంబంలో ఈ క్రిస్మస్ దినాల్లో అందరూ బాగున్నారా? మీకోసం ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానాలు మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి మీ బంధువులకు, రక్త సంబంధులకు, స్నేహితులకు షేర్ చేసి పంపించి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క పరిచయలో మీరు పాలు పంపులు పొందాల్సిందిగా ప్రభుపేట కోరుతున్నాను. దేని బిడ్డ దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఇక్కడ యేసు ప్రభువారు నీ వలన అయితే అని అడిగి నమ్మగలిగితే నమ్మేవాడికి అన్నీ సాధ్యమని ప్రభువారు అతనితో చెప్పాడు. ఈ వచనం ద్వారా విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అంటే మన పరిస్థితులు ఉన్నప్పటికీ దేవునిపై సంపూర్ణంగా నమ్మకం ఉంచినప్పుడు అసాధ్యమైనవి కూడా సాధ్యమవుతాయని యేసు ప్రభువారు బోధించారు. ఒక తండ్రి తన కుమారుని దయ్యం పట్టి ఉంటే దాన్ని నయం చేయమని యేసయ్యను వేడుకుంటాడు. కానీ అతని విశ్వాసం తక్కువగా ఉంటుంది. నమ్మగలిగితే అని ప్రియ ప్రభువారు అంటున్నాడు. దేవుని స్తోత్రం. యేసయ్య సమాధానం దానికి ప్రతిస్పందనగా యేసయ్య నమ్మగలిగితే నమ్మేవాడికి అన్నీ సాధ్యమని అన్నాడు. దేవుని బిడ్డ, దేవుడిని పట్ల కార్యాలు చేస్తాడని, అద్భుతాలు చేస్తాడు. రాబోయే దినాల్లో నూతన సంవత్సరంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నా కుటుంబాన్ని దీవిస్తాడు, మా పరిస్థితిని మారుస్తాడు అనేటువంటి విశ్వాసం దేని బిడ్డ నీలో ఉన్నదా? ఇది విశ్వాసం లేకపోవడానికి గురించి కాదు, కానీ విశ్వాసం ఉన్నవారికి దేవుడు అద్భుతం చేయగలడని, సాధ్యం కాని వాటిని కూడా సాధ్యం చేయగలడని యేసయ్య చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డ, ఒకవేళ మీ బిడ్డల వివాహ విషయంలో ప్రార్థన చేస్తున్నారేమో, బిడ్డల ఉద్యోగాల విషయంలో ప్రార్థన చేస్తున్నారేమో, లేక ఇల్లు కట్టుకునే విషయంలో, మరి ఏ పరిస్థితికైనా, దేనికైనా, ఒక వ్యాధి గురించైనా, స్వస్థత గురించైనా, మనుషులు అసాధ్యం, కానీ నువ్వు నమ్మితే దేవుని బిడ్డ దేవుడు అసాధ్యం సాధ్యపరిచి పరిస్థితులను కూడా చక్కబరిచి నీ పట్ల రాబోయే నూతన సంవత్సరంలో దేవుడు అద్భుతాలు చేయగలరు. మనలో ఉండే సందేహాలను, బలహీన దేవుని మందు ఉంచినప్పుడు ఆయన మన విశ్వాసాన్ని పెంచి శక్తినిస్తాడు. దేవా, నా విశ్వాసాన్ని పెంచుమా, నా నమ్మికను పెంచు ప్రభా, నేను విశ్వాసంలో అభివృద్ధి పొందాలని దేవుని బిడ్డ భారంతో దేవుని సందర్భంలో ప్రార్థన చేసి, దేవుడు నీకు మంచి విశ్వాసాన్ని, ప్రభువుపై అత్యంచలమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఇచ్చి దేవుడు మరి నీ ద్వారా అద్భుతాలు జరిగించడానికి ప్రభు కృప చూపిస్తాడు. ఈ వచనం విశ్వాసం యొక్క శక్తిని మరియు దేవునిపై ఆధారపడటం ద్వారా అసాధ్యమైన కూడా సాధ్యమవుతాయని నొక్కి ప్రియ పొరవారు చెప్తున్నాడు. మన మార్గంలో అడ్డుపడే గొప్ప ఆటంకం మనం అవిశ్వాసమే. మన ఆత్మీయ ప్రయాణం కొనసాగించడం, ఆత్మీయ అభివృద్ధి సాధించడం, ఈ రెండింటికంటే నిజమైన కష్టం మరి ఏది లేదు. ప్రభువారు సమస్తం చేయగలడు, కానీ మన విశ్వాసం చెప్పినైనా మనకు జరగాలని ఆయన ఒక నియమం పెట్టాడు. కాబట్టి మన అవిశ్వాసం సర్వశక్తి చేతులు కట్టేస్తుంది. దేవుని బిడ్డ, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నా పట్ల ఏ కార్యాలు జరిగించట్లేదు, నా కుటుంబం ఆశ్రయించబడలేదు, నా సంఘం ఆశ్రయించబడలేదు, నా బిడ్డలు ఆశ్రయించబడలేని ఒకవేళ వేదనతో, దుఃఖంతో ఉన్నామో, దేవుని బిడ్డ, మనం కేవలం నమ్మగలిగితే దుష్ట శక్తుల సమూహాలు చెదరగొట్టబడతాయి. సత్యస్వరూపమైన దేవుళ్ళలో మనం పూర్తి నమ్మకాన్ని ఉంచినప్పుడు అంతవరకు హీనంగా చూడబడిన సత్యం తలెత్తుకుంటుంది. అప్పుడు మనం విపరీతమైన భారాన్ని మనం భరించగలం. నిరపయాగంగా శ్రమలైన అలలను దాటి వెళ్ళిపోగలం. మన నడుములోనే సమాధానం దట్టితో కట్టుకున్నప్పుడు నమ్మకం అనే చేతులతో దాన్ని బిగించగలం. ఈ లోకంలో దేన్నైనా నమ్మలేకుండా ఉండగలుగుతున్నామా? దేవుల్లో తప్ప మిగతా అన్ని విషయాలు సులువుగానే నమ్మకం ఉంచుతున్నాం. దేవుడు ఇప్పుడు యథార్థమైన వాడైనప్పటికీ మనం ఎందుకు ఆయనలో నమ్మకం ఉంచలేకపోతున్నాం? ఆయన ఎల్లప్పుడూ తన వాగ్దానం ఏళ్ళ నమ్మకంగా ఉన్నాడు. మనం ఆయన నమ్మలేకపోవడం కారణం ఏంటి? మన హృదయం అంతా సరిగ్గా ఉంటే ప్రభువులో విశ్వాసం ఉంచడం అంత కష్టమైన పని ఏమి కాదు. ఒక చంటి బిడ్డ తన తండ్రిని నమ్ముకున్నంత సులువుగా మనం దేవునితో ఆనుకోగలం. అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే, ప్రస్తుతం మనం ఎదుర్కొన్నప్పుడు శ్రమ విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలు దేవుని నమ్ముకోగలం. అదంతా బుద్ధిహీనత. దేవుని బిడ్డారు, అన్నీ నమ్ముతున్నా కానీ ప్రభువుని నమ్మట్లే. దేవుని బిడ్డారు, ప్రభువుని నమ్ముదాం. ప్రభువా, నాకు అటువంటి విశ్వాసం నాకు దయచేయి, అటువంటి నిరీక్షణ దయచేయి, అటువంటి నమ్మిక నాకు దయచేయమని దేవుని బిడ్డ దేవుని సందర్భంలో ప్రార్థన చేయి. దేవుడిని నమ్మిక చెప్పిన రాబోయే నూతన సంవత్సరం
దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించగలడు. దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకున్నాడు. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకోవడం ఆయన. స్వదేశ విదేశాల నుండి వర్తమానాలు వింటూ అనేకలకు షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసిన మా ప్రియులందరినీ దీవించండి. ఎవరైతే అవిశ్వాసంలో అపరిమికులు ఉన్నారో అటు వారి విశ్వాసాన్ని బలపరిచి విశ్వాసంలో నిరీక్షణలో ముందుకు సాగుటకు సహాయం చేయండి. మా తండ్రి నీకు వందనాలు. ఎవరైతే కష్టాల్లో, వేదనలో, ఈ క్రిస్మస్ దినాల సమస్యలు ఉంటున్నారు ప్రభా, వారి కష్టాల నుంచి, సమస్యల నుంచి విడుదల చేయండి. బిడ్డల వివాహాల విషయంలో మీరు కార్యం జరిగించి నాయన ఈ నెలలో నాయన వారు కోరుకున్న చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తిప్పలబడుతున్న ఎవరి బిడ్డలకు యేసు నామములో నాయన వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చును గాక. మరి సీరియస్ కండిషన్లో, మరి ఇంటెన్సివ్ కేర్లో ఉన్న బిడ్డలను మీరు ఇప్పుడే శిరస్సు మొదలు పాదం వరకు స్వస్థత, ఆరోగ్యం, విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకున్న బిడ్డలను కూడా బహుగా దీవించి నాయన వారు మరొక సంవత్సరమైన దయాకిరీటం బిడ్డలు ధరించేసి వారి పట్ల కార్యం జరిగించుకోండి. ఈ దినమంతట్లో నీ బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతివేదన కీడించి, దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కనీరు సహవాసం సదాకాలం మీకు తోడండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.